నేను చేయాలనుకున్న పని సక్సెస్ కావాలన్నప్పుడు ఇంకా 4 గంటలని నిలబడుతుంటే వాళ్ళు అలసిపోయారు, వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి 1.5 అవర్ పైన అయింది నేను అనుకోవటం. 1.5 అవర్ పైన అయింది. నేను ఇంకా కొంతసేపు మాట్లాడిద్దామని మీరు ఎంతసేపు మాట్లాడినా నా నుంచి వచ్చేది ఫ్యాక్ట్సే వస్తాయి కానీ అందులో వేరేది ఏం లేదు కదా, మ్యానిపులేషనే లేదు కదా. మీరు తిరిగి మళ్ళీ మొదటికెళ్ళి మొదలు పెట్టండి క్వశ్చన్స్, మళ్ళీ సేమ్ డైలాగ్ వస్తుంది, ఏది కూడా తేడా లేదు. అలా ఓపిక్గా సమాధానాలు ఇస్తున్నారు. అట్లే ఇంత ఓపిక్గా కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు గవర్నమెంట్ నడుపుతుందా? మీరు నడపచ్చు. వాళ్ళకు ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకున్నప్పుడు 24/7 దాని మీద ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఎట్లయితే బ్యాలెన్స్ చేయగలుగుతాం, ఎట్లయితే పాత అప్పులు ఉన్నాయో దాన్ని పైకి తేగలుగుతాం. బీజేపీ ఒప్పుకుంటుందా? ఏ రకంగానైనా పాగా వేయాలన్న ఆలోచన. నేను కామారెడ్డి, ఇప్పుడు అంత దూరం ఎందుకండి, కామారెడ్డి ఎమ్మెల్యేగా నేను గెలిచాను. అక్కడ ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఓడిపోయారు. నేను కాంట్రవర్సీ చేయనప్పుడు ముఖ్యమంత్రి కూడా కాంట్రవర్సీ చేయకుండా ఉంటే ఎందుకు డెవలప్ కాదు? నేను కాంట్రవర్సీ చేస్తే ముఖ్యమంత్రి ఆటోమేటిక్ హోల్డ్ చేస్తాడు. అది నాకు ఉండాలి, కామన్ సెన్స్ రిక్వెస్ట్ మేనర్ అనేది నాకు ఉండాలి. అల్టిమేట్గా కాన్సెప్ట్ ఏంది, కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలి. ఒక కామారెడ్డి గురించి మాట్లాడలా, ఓలా తెలంగాణ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను అనేది అందరూ కూడా అదే రకమైన ఆలోచన ఉండాలి. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ దేశ ప్రధానమంత్రి మధ్యది మీరు అడిగారు. అవును, సేమ్ లాజిక్ పాయింట్ A+B² ఎక్కడైనా గంతే నేను ముఖ్యమంత్రి మధ్యనే చెప్పినాను. బాగా చెప్పారు. ముఖ్యమంత్రిగా ఆయనకు నేను అట్లాని ఆయనతో కొల్యూట్ కావాల్సిన అవసరం లేదు. అట్లానే ఆయనకు ప్రతి నిమిషము ఇరిటేటింగ్గా నేను డైలాగ్ డెలివరీ ఇచ్చి నా వ్యక్తిగతంగా నేనేదో షైన్ కావడానికి మిమ్మల్ని ఏదో తిట్టుకుంటూ మాట్లాడితే, సో ఇన్ ద సెన్స్ బీజేపీ ఎక్కడా కూడా ఇన్వాల్వ్ కాదు దేంట్లో, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ విషయంలో. అవును, ఆయన పాసిబిలిటీ. ఇప్పుడు ప్రధానమంత్రికి గౌరవం బీఆర్ఎస్ 6 నెలల్లో మళ్ళీ బీఆర్ఎస్ 6 నెలల్లో మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అని చెప్పి బీజేపీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలే ఏమో వాళ్ళకిన్న బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి మాట్లాడారేమో, ఏమో మరి. అది మీకు ఎలాంటి ఆలోచన అయితే లేదని అంటారు. ఎందుకు ఒక దాన్ని గులవట్టాలి, ఎందుకు ఇంకో దానికి సపోర్ట్ చేయాలి? అదేంటి మీ బీజేపీలో ఉన్న సిద్ధాంతమే అది కదా. పక్కన కర్ణాటకని 2 సార్లు చూసాం మేము, మహారాష్ట్రం చూసాం. అక్కడ అన్యాయం జరుగుతున్నది, ప్రజలకు ఇబ్బంది అవుతున్నది అనే సమయంలో అటువంటి నిర్ణయాలు తీసుకున్నారే తప్ప లాగిర్రు గులగొట్టిర్రు అనేది నేర్చుకుంటే ఇట్లా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, కండిషన్స్, ఎన్విరాన్మెంట్స్, డెవలప్మెంట్స్ ప్రతి దాని మీద ఎంత నష్టం అవుతుందో, ప్రజలకు ఇబ్బంది అవుతుందని, ఫ్యూచర్ ఇంకా ఇబ్బంది అవుతుంది అని అనుకున్నప్పుడు అటువంటి నిర్ణయం తీసుకోవచ్చు. కర్ణాటక లాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు తెలంగాణలో ఒక మూర్ఖుడు, ఒక పిచ్చోడు, ఒక అహంభావి పదవిలో ఉంటే నష్టమవుతుంది అన్నప్పుడు అతన్ని దించడంలో తప్పేం లేదు కదా. అంటే మూర్ఖుడు మీరు వాడిన పదాలన్నీ కూడా ఎవరికి వర్తిస్తాయి? ఎవరైనా కావచ్చు. రేపు నేను కూడా కావచ్చు. అహంభావంతో మూర్ఖంగానే ప్రవర్తిస్తే ప్రజలు ఇబ్బంది. బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం కూలిపోవటానికి ఒప్పుకోదు అని నేను ఒక లైన్ గీసుకోవచ్చా? 100%. మాకేం సంబంధం, మేమెందుకు గులగొట్టాలని ఆలోచిస్తాం. మరి అన్నప్పుడు బీఆర్ఎస్ బాగానే నడుస్తున్నాం, దానికి కూలగొట్టాలని మీరు రావాలని ప్రయత్నం చేసి తీసుకెళ్ళి కాంగ్రెస్ చేతిలో పెట్టారుగా. ఎవరన్నారు? అది రాజకీయము. ఎలక్షన్లో మేము గెలవాలని అనుకుంటాం, గెలిచి రాజ్యాంగబద్ధంగా గెలిచిన వ్యక్తులను గులగొట్టాలని తప్పు అంటున్నాం. కానీ ఎలక్షన్ పోటాపోటీలో మేము మా ప్రభుత్వం రావాలని ప్రయత్నం చేయడం తప్పట్లేదు. బాగా సమర్థించుకుంటున్నారు బీజేపీని. సమర్థించలేదు, నేను వ్యవస్థను సమర్థిస్తున్నాను. వ్యవస్థలో తప్పులు నేను ఎప్పుడు కూడా వ్యవస్థలో ఉన్న తప్పుకు శత్రువునే తప్ప వ్యక్తికి శత్రువును కాదు. వ్యవస్థలో ఉన్న తప్పుకు నేను వ్యతిరేకినే తప్ప వ్యక్తికి వ్యతిరేకిని కాదు. రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేశారు. నేను ఓలాటర్లీ కంగ్రాచులేషన్ చెప్పినాం, శుభాభినందనలు చెప్పినాం, ఇంత ఇలాంటి పనులు చేయండి అని చెప్పి. మీ అధిష్టానం ఏం మాట్లాడాలా, అదేంటి నువ్వు ఎట్లా మాట్లాడతావు అట్లా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమన్నా ప్రతిదీ తిట్టమన్నారా? ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మోడీ గారిని మోడీోడు అని అన్నాడు కదా, మోడీ అని అన్నారు కదా. ప్రజలు ఏమన్నారు అప్పుడు? అయిపోయింది. ఏమన్నారు? ఆయన ప్రధానమంత్రి, నేను ఏదో చేస్తాడనేది వదిలేయండి, కానీ ప్రజల్లో ఒక కనీస గౌరవభావం లేదు. ఆయన ప్రధానమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ఈయన ముఖ్యమంత్రి అని అన్నారా? లేకపోతే అవుతుందిరా మోడీ వచ్చి నన్ను కథం పట్టిస్తాడని అన్నారా? ఒక గౌరవం ఇవ్వట్లేదు అన్నారు. అవును, మోడీ ఇట్లా అని నాకు అనొచ్చు, కానీ నేను అని కేటీఆర్ గారు అన్నారు కదా. అవును, అప్పుడు జనం ఏమనుకున్నారు? బాగుంది, ఏం మాట్లాడుతున్నారు రాబాయ్, పోరాడు పెద్ద మనిషిని పట్టుకుని. అంటే ఇక్కడ వ్యవస్థల వయసును చూస్తారు, హోదాను చూస్తారు, మాట్లాడే వ్యక్తి సమఉజ్జా కాదా చూస్తారు. ఇవన్నీ ఉంటాయి, బేరీజ్ తనం ఉంటుంది. బేరీజ్ చేయకుండా
అయ్యా అరే అన్నాడని చెప్పి కొడుకు కూడా అరే అంటే ఆ 40 ఏళ్ళ గ్యాప్లో ఎవరు పడరు. అవును. అది కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి వస్తే ఓనర్ వస్తే తండ్రి ఓనర్ వస్తే లేస్తాం, అందరు ఎంప్లాయీస్ లేస్తారు. అదే కొడుకు చిన్నప్పటి నుంచి ఇక్కడనే పెడి పెద్ద అయ్యి వస్తున్నాడు అనుకో, ఎందుకు లేస్తారు? దాని ఆలోచన దానికి ఉంటుంది, ఆ అటాచ్మెంట్ వేరు ఉంటుంది, ఆ రిలేషన్ వేరు ఉంటుంది, ఆ విజువాలిటీ వేరు ఉంటుంది. సో కానీ తండ్రి పరిస్థితుల్ని కొడుకును కూడా రిసీవ్ చేసుకోమని రాజరికం ఏదే ఏమన్నా, ఓకే, ఏమన్నా దర్బారా? ఇదే తప్పులు కదా ఎవరు చేసినా. రేపు పొద్దున అందరికీ అది ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, మోదీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు చెప్పారు కదా. అది బీజేపీలో ఉన్న ఔదార్యం లేకపోతే బీజేపీకి ఉన్న లక్షణాలు అవి. దాన్ని మనం పర్సనల్గా ఎప్పుడు ఏమనలేదు కదా. అవును. మరి ఆయనకు ఉందాతనం పెరిగిందా? సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు లేకపోతే తగ్గిందా? పెరిగింది. ఈయనకన్నా 10 ఏళ్ళు పెద్దామనే కదా ఆమె, పెరిగింది కదా. మోదీ గారికి వాల్యూ పెరిగింది కదా. ఒకప్పుడు సోనియా గాంధీ గారు వాజ్పేయి గారిని తుమ్ అన్నది, తుమ్ అంటే ఆయన హర్ట్ అయిండు, ఈమె ఇంటికి పోయి క్షమాపణ అడిగింది కదా. అవును. ఉందాతనం పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఇప్పుడు మోదీ గారికి అద్వానీ గారు కనిపిస్తే కాళ్ళు మొక్తాడు, ప్రధానమంత్రే కదా, కాళ్ళు మొక్తాడు కదా. అవును. తగ్గిందా పెరిగిందా? ఎప్పుడు కూడా వ్యవస్థల రిసీవింగ్ అదే మోదీ గారు 100 ఏళ్ళ ముసలమ్మాయి కాళ్ళు మొక్కిండు అనుకోండి, కాళ్ళు కడిగిండు, అవన్నీ చేసిండు, దానివల్ల ప్రధానమంత్రి వాళ్ళకు మర్యాద చేసిండు అన్నారా, లేకపోతే ఏంద్ర దిగజారుడుతానమన్నారా? మర్యాద చేసిందన్నారు. కేసీఆర్ గారు అందరికి అంగంగి నమస్తే పెడుతుండే, మర్యాద ఇస్తుండే అనుకున్నారా, తగ్గింది అనుకో. కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడిన తర్వాత ఏమైంది? అది పర్యవసానం ఇదే కనిపించింది వాళ్ళు. అంతే కదా. సో అయితే మీరు రేవంత్ రెడ్డి పార్టీకి, రేవంత్ రెడ్డి ఆయన గవర్నమెంట్కి ఎక్కడ మీరు ఆటంకాలు అయితే సృష్టించరు. ఆటంకాలు సృష్టించేందుకు ఆయన తప్పు చేసినప్పుడు ఎదురు మాట్లాడతాం, కానీ తప్పు చేయనప్పుడు, తప్పు చేయనప్పుడు అబద్ధం ఎందుకు మాట్లాడాలా, అనవసరంగా ఎందుకు మాట్లాడాలా? మీరు గవర్నమెంట్లోకి వద్దామన్న ఇవాళ గవర్నర్ గారు స్పీచ్ ఇస్తున్నారు. అవును. కొంచెం తెలుగులో పదం ఉంటుంది, అది ఎవరికైనా కుదరదు. ఇప్పుడు మన నార్త్ హిందీ మాట్లాడమంటే మాట్లాడతాం మనం? లేదు, మాట్లాడలేం. అందులో మనం వింటుంటే బారాన తెలుగు పదాలే ఉన్నాయి అంటాము, కానీ మనతో కాదు. అవును. ఎందుకు కాదు? అది అంతే అంతే. మాట్లాడింది, దాని మీద కామెంట్లు ఎందుకు? సభ్యులు కనీసం ఉందాతనం ఉండాలి కదా, ఆ పోస్ట్కి వాల్యూ ఇవ్వాలా, ఆమెకు వాల్యూ ఇవ్వాలా కదా. కరెక్ట్. దాని మీద కామెంట్లు ఏంది? మరి మీరెంత పార్టీ చక్కగా మాట్లాడతారు, మీకు భాషనే చక్కగా రాదు, దాని మీద నవ్వడం ఎందుకు? తిరిగి ఆమె సిద్ధుకు తీసుకొని మళ్ళీ చదివారు అంటే నాకు వచ్చు అని చెప్పడానికి ప్రజెంట్ చేసినప్పుడు నువ్వు ముఖం ఎక్కడ పెట్టుకోవాలా?